ఒకనొక దినమందు బహు కన్నీళ్లతోటి రోదనతోటి యేసుక్రీస్తు వారి వద్దకు ఒక స్త్రీ వచ్చినదండి. ఆమె గూర్చి దేవుని గ్రంథంలో ఎలాగూ రాయబడి ఉంది, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని. ఆమె హృదయములో నెమ్మది లేదండి, సంతోషము లేదు, అశాంతితో ఉంది. ఎంతో ధనము సంపాదించుకున్నది, కానీ దేనిలోనూ ఆమెకు నెమ్మది లేదండి. ఒక దినమున యేసుక్రీస్తు వారి గూర్చి ఆమె విని ఉన్నది. ఆయన పాపమును క్షమించడానికి అధికారము కలిగిన వాడని, శాంతి సంతోషము దయచేయి దేవుడని ఆమె గ్రహించి యేసు వద్దకు వచ్చి ఉన్నది. పశ్చాత్తాపమును ఆయన చూచినాడు. ఆమెతో ఎలాగన్నారు, అమ్మా, నీ పాపమును క్షమింపబడి ఉన్నవు, ఇక సమాధానము గలదానివి వెళ్ళుము, ఇక ఏ పాపము చేయకుము అని దేవుడు చెప్పినారు. ఆనాటి నుండి ధనము ఇవ్వలేని సంతోషం యేసు క్రీస్తు వారి ద్వారా ఆమె పొందుకొని ఉన్నదండి.